రేపు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న శ్రీరాముడిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ భక్తిని చాటుతున్నారు. అయోధ్య రామ మందిరంపై ఓ భక్తుడు రాసిన పుస్తకంలో ఏమున్నాయి, అసలు ఎందుకు రాశాడు, ఆయన ఎవరో ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడైతే దీనికి సంబంధించి అయోధ్యకు సంబంధించి ఒక భక్తుడు తను ముస్లిం అయి ఉండి కూడా హిందూగా కన్వర్ట్ అయ్యి రామభక్తిని తన గురించి రాముడి గురించి తెలుసుకొని ఎంతవరకు నమ్మొచ్చు దేవుణ్ణి ఏంటి అనేది తను మనతో అయితే చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు జూమ్ లైవ్ లో రెడీగా ఉన్నారు. అభిలాష్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి, శ్రీరాముడిపై పుస్తకం రాయడానికి కారణం ఏంటి? శ్రీరాముడితో నాకున్న సంబంధం జాతిగత సంబంధం. నేను విశ్వసిస్తున్న ఖురాన్ గ్రంథము, దానికి పూర్వం కూడా చాలా మంది, అంటే ముహమ్మద్ ప్రవక్త కంటే పూర్వం చాలా మంది ఋషులు మహనీయులు చాలా మంది ఈ లోకంలో వచ్చారు. వాళ్ళని కూడా విశ్వసించాలి అని ఖురాన్ చెప్తుంది. దాని ప్రకారంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి ఋషుల గురించి, తర్వాత మునుల గురించి, మహనీయుల గురించి పరిశోధన చేసినప్పుడు నాకు శ్రీరాముడు దైవ నియామక్తుడైనటువంటి, అంటే దేవుని కోసం సర్వేశ్వరుడు గురించి మాట్లాడేటువంటి ఋషుల్లో ఒక గొప్ప ఋషిగా నేను ఆయనను విశ్వసిస్తున్నాను. అది ఇస్లామీ పరిభాషలో అయితే మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారండి. ఆ విధంగా శ్రీరాముడి పట్ల నాకు అపారమైన గౌరవము, ప్రేమ ఉన్నాయి. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, శ్రీరాముడు ఈ దేశంలో ఏ విశ్వాసాలు, ఏ మత విశ్వాసాలు, ఏ దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటికీ అతీతంగా శ్రీరాముడిని అంగీకరించాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే శ్రీరాముడు ఒక మత సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన ఒక విశ్వ వ్యక్తి. ఆ కుల మతాలకు అతీతంగా విశ్వజనీన మానవీయ అపారమైన అద్భుత విలువలను ఆయన ఆచరణలో ఆదర్శంగా చూపించినటువంటి మహనీయుడు. కాబట్టి శ్రీరాముడిని అందరూ ఒక ఆదర్శ పురుషుడిగా నమ్మాలి అనేది నా విశ్వాసం. ఓకే, అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అంటే ఒక ముస్లింగా హిందూకి కన్వర్ట్ అయ్యారు అని నేను ఎలా అనుకున్నాను. మీ పేరు ఇంతకు ముందు ఏముండేది, ఇప్పుడు అభిలాష్గా నేను ఇంట్రడ్యూస్ చేశాను సార్. అభిలాష్గా పేరు మార్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఓకే, చూడండి, నా పేరు యాక్చువల్గా ముష్తాక్ అహ్మద్. నావి కొన్ని రచనలు ఉన్నాయి. నా కలం పేరు అభిలాష్. ఓకే. తర్వాత ముష్తాక్ అనే పేరుకి, ముష్తాక్ అనే అరబిక్ పేరుకి మన హిందీలో అభిలాష్ అనే అర్థం వస్తుంది. ఇది ఒకటి. ఇది నా 14వ ఏట నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఒకటి. తర్వాత నా పరిశోధన ముందుకు వెళ్లే కొద్దీ భారతదేశంలో ఉన్న ముస్లింలు అరబిక్ పేరు పెట్టవలసిన నిబంధన ఏమీ లేదు. ఒకవేళ అరబిక్ పేరు పెట్టాలి అని అనుకుంటే దానితో పాటు మన హిందీ పేర్లు, అంటే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషల్లో పేర్లు పెట్టుకోవాలి అనేది నాకు కొంత ఆలస్యంగా అర్థమైంది. అప్పటి నుండి నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అరబిక్ పేరుతో పాటు నేను ఒక తెలుగు పేరు జోడించి పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నా పెద్ద మనవాడు ఆహిల్ వేదాంత్, అలాగే తర్వాత మరొక మనవడి పేరు బిలాల్, దశరథ్ బిలాల్. ఇలా నేను పేర్లు పెట్టాను. అలాగే మరొక మనవరాలి పేరు ఆయేషా సరస్వతి. ఈ విధంగా ఖురాన్ గ్రంథం ఏమి చెప్తుందంటే, ఏ దేశంలో ఉన్నవాళ్ళు, ఏ జాతిలో ఉన్నవాళ్ళు ఆ జాతిగత లక్షణాలు ఆ ప్రాంతీయ భాషలోనే వాళ్ళు వ్యవహారాలు చేయాలి అని ఖురాన్ ఖచ్చితంగా ఆదేశిస్తుంది. దాని ఆధారంగా నేను ఇలా పెట్టాను అన్నమాట. మరి మీ కుటుంబంలో ఇలాంటి పేర్లను ఎంచుకున్నప్పుడు, అంటే మీరు ఆయిషా సరస్వతి ఇలా దేవుడి పేర్లను పెట్టుకున్నారు కదా, ఎవరైనా మీ మత పెద్దలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, అంటే మీరు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మీ కళానికి ఒక పేరు అభిలాష్ అని పెట్టుకున్నారు. ఇంట్లో మీ మన్మరాళ్ళకి ఈ విధంగా తెలుగు దేవతల పేర్లతో పాటుగా మీకు సంబంధించిన పేర్లను కూడా యాడ్ చేసి పెట్టారు. కానీ దీనికి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ మత పెద్దలు కానీ దీనికి ఏమైనా అడ్డు చెప్పడం జరిగిందా సార్? ఎప్పుడైనా ఏదన్నా ఎదుర్కొన్నారా? అలాంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నానమ్మా. నేను మా కుటుంబగతంగా ఈ సమస్యలు ఎదుర్కొన్నాను. అలాగే బయట కొంతమంది పండితులు, ముస్లిం మేధావులు, వాళ్ళతో కూడా దీని మీద చర్చ జరిగింది.
అయితే నేను ఖురాన్ మరియు హదీస్ అంటే ఇస్లాంలో ప్రామాణిక గ్రంథాలు రెండు ఉన్నాయి. ఒకటి ఖురాన్, రెండవది ప్రాఫెట్ ముహమ్మద్ చెప్పినటువంటి బోధనలు, వాటిని హదీస్ అంటారు. ఈ రెండిటి ఆధారంగా నేను చేసినటువంటి పని ధర్మబద్ధమైంది అని నేను ఆధారాల సహితంగా నేను చెప్పినప్పుడు వాళ్ళు ఇక దాన్ని సమ్మతించారు. ఎందుకంటే దాన్ని తిరస్కరించే అవకాశం ఎవరికి లేదు కాబట్టి. ఒకవేళ హిందూ సమాజం మీదనో హిందూకి సంబంధించిన భక్తి కోసమే అలా పెట్టుకొని ఉంటే కనుక మీరు ఇంకా చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీరు ఒక అభిలాష్ అనే కలం పేరు మీద చాలా అన్వేషణలు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే బోధనలకు సంబంధించింది ఉందో దానికి సంబంధించి మీరు ఒక అధ్యయనం చేపట్టారు కాబట్టి దాని గురించి మీరు తెలుసుకోగలిగారు, నలుగురికి చెప్పగలిగారు. దీనికోసం ఇంకా ఎలాంటి వేట కొనసాగిస్తున్నారు? ఇప్పుడు ముస్లిం సమాజంలో అంటే అనాదిగా ప్రాఫెట్ ముహమ్మద్ ఈ ధర్మాన్ని బోధించిన తరువాత వివిధ దేశాల్లో ఇస్లాం ప్రబలటం మొదలైంది. భారతదేశంలో ఇస్లాం వచ్చిన తర్వాత ఇక్కడ మా పెద్దల ద్వారా కొన్ని అనుచితమైన కాదు, ఇంకా చెప్పాలంటే తీవ్రమైన ఘోరమైన అని కూడా చెప్పాలి, తప్పిదాలు జరిగాయి. అందులో ఒక హిందూ, స్థానికంగా ఉన్నటువంటి ఒక హిందూ అతడు ముస్లింగా మారితే అతని విశ్వాసం మారాలే తప్ప అతని జాతిగత సంబంధం, సాంస్కృతిక సంబంధం, నాగరిక సంబంధం మారవలసిన అవసరం లేదు. కానీ ఆనాడు అలా జరిగిపోయింది. దాని వలన ముస్లిములు హిందువుల మధ్య మత సంబంధమైన భేదంతో పాటు జాతి, సాంస్కృతిక, సాంఘిక, సామాజిక వైరుధ్యం కూడా ఏర్పడింది. అంటే ఇస్లాం అనేది సృష్టికర్త దేవుడు ఒకడు ఉన్నాడు అని నమ్మటం మరియు నిష్ఠగా ఉండడం అంతే. ఇస్లాం అనేది కేవలం ఒక భావానికి, ఆచరణకు సంబంధించిన విషయం. ప్రత్యేకమైన కొన్ని ఆచారాలు ఉంటాయి, ప్రత్యేకమైన కొన్ని భావాలు ఉంటాయి, అంతే. ఈ రెండు విషయాలే. కానీ ఇస్లాం ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన జాతిని, ఒక ప్రత్యేకమైన సంస్కృతిని, ఒక ప్రత్యేకమైన నాగరికతను, ఒక ప్రత్యేకమైన భాషను ఎప్పుడు కూడా ఎవరి మీద రుద్దదు. కానీ భారతదేశంలో, భారత ఉపఖండంలో అది జరిగింది. అంటే ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ మనమందరం భారతీయులు వీళ్ళకి చెప్పాల్సి వస్తే ఒక విషయంకి సంబంధించి మీరు ఈ అయోధ్య గురించి అనే కాదు, వీళ్ళకి చెప్పాల్సి వస్తే ఏ విషయం మీద మీరు సలహా ఇవ్వగలుగుతారు, ఏమని ఇవ్వగలుగుతారు? నా సలహా ముఖ్యంగా ముస్లింలకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ముస్లింలు విశ్వాసపరంగా వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని, ఆచరణ పరంగా ఇస్లాం ధర్మాన్ని అనుసరించినప్పటికీ వారు భారత అంటే ప్రతి జాతి తనదంటూ ఒక చరిత్ర కలిగి ఉంటుంది, ఒక ఘనమైన చరిత్ర కలిగి ఉంటుంది. ఆ చరిత్రలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఆ చరిత్ర పట్ల దానికి ఒక హృదయపూర్వకమైన, భావోద్వేగపూరితమైన ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఎన్నటికీ తెగదు. ఒక వ్యక్తి నాస్తికుడైపోయినా, ఒక వ్యక్తి బహుదైవోపాసకుడైపోయినా, ఒక వ్యక్తి మరొక మతంలో వెళ్ళిపోయినా, క్రైస్తవుడైపోయినా చరిత్రగత సంబంధం తెగదు అనే విషయాన్ని నేను ముస్లిం సమాజానికి చెప్పదలిచాను. ఎలాగైతే ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాఫిట్స్ని మరి ఖురాన్ చెప్పిన ప్రాఫిట్స్ని నమ్ముతున్నారో, అదే ఖురాను భారతదేశంలో కూడా అనేక మంది ఋషులు, మహనీయులు వచ్చారు అని ఖురానే చెప్తుంది. కాబట్టి వీళ్ళను కూడా, అంటే జనరల్గా ముస్లింలు హిందూ రిలీజియన్ అనేటప్పటికీ ఇదంతా మైథాలజీ, ఇదంతా కేవలం కట్టుకథలు, కల్పితాలు, పురాణాలు అనే చెప్తారు. అంటే వాటి పట్ల ఒక దివ్యమైనవిగా, వాటిని దివ్యమైనవిగా, హోలీగా, రివల్యూషన్గా, అంటే దేవుని ప్రోక్తంగా నమ్మరు. కానీ నేను వాడు చెప్పదలుచుకుంది ఏంటంటే, లేదు, ఇది ఖచ్చితంగా ఇవి దైవప్రోక్తమైనవి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథాల విషయానికి వస్తే అవి దైవప్రోక్తమైనవి కాబట్టి వాటిని హోలీగా మనం అంగీకరించాలి, డివైన్గా అంగీకరించాలి అనేది ముస్లింల్లో నేను ప్రచారం చేస్తున్నాను. ఇది ఒకటి. అలాగే ముస్లిమేతర సోదరులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, సరే మన హిందూ సోదరులు అయితే అందరినీ గౌరవించాలి, అందరినీ నమ్మాలి అనే ఒక విశాలమైన దృక్పథం ముందు నుంచే ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇందులో చెప్పవలసింది ఏమీ లేదు. కాకపోతే నేను హిందూ సమాజాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈరోజు హిందూ ధర్మం కూడా రెండు భాగాల్లో కనిపిస్తుంది. ఒకటి వైదిక ధర్మం, రెండవది వైదిక ధర్మం పేరిట కొన్ని దురాచారాలు సమాజంలో చాలా ప్రబలాయి. వాటిని కూడా వైదిక ధర్మం అనుకుని చాలా మంది దాడి చేస్తున్నారు దాని మీద. ఈ మధ్య మీరు చూశారు కదా, మద్రాస్ అంటే మన తమిళనాడు సంబంధించినటువంటి స్టాలిన్ గారు చేసినటువంటి విమర్శ.
ఈ విమర్శ నిజానికి వైదిక ధర్మం పేరిట వచ్చిన ప్రక్షిప్తాలు, కొన్ని తప్పుడు విధానాల వల్ల అది వైదిక ధర్మం అనుకుని దాడి చేస్తున్నారు. కనుక హిందూ సమాజం చెప్పదలుచుకుంది ఏంటంటే హిందువులందరూ కూడా బ్యాక్ టు వేదాస్, వైదిక ధర్మం వైపుకు మరలాలి అనేది నేను మా హిందూ సమాజానికి చెప్తున్నాను. అలాగే సార్, మీరు అయోధ్యకి సంబంధించి బుక్లో చాలా విషయాలను పొందుపరిచారు. ఈ పొందుపరిచే ముందు ఈ జర్నీలో మీరు ఎవరెవరిని కలిశారు? అయోధ్య విషయం ఏదైతే నేను రాశానో దీనికి సంబంధించి దీనికి చరిత్రలో జరిగిన రగడే ఇదంతా నేను గమనించాను పూర్తిగా. మరి మందిరం కూల్చి మసీద్ కట్టారు అనేటువంటి చర్చ జరిగింది. దాని మీద ఘర్షణలు, తర్వాత జరిగిన ప్రక్రియ అంతా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు నేను ఒక కంక్లూషన్కి రమ్మని చెప్తున్నాను. ఏంటది అనంటే, మళ్ళీ చరిత్రలో ఆ తవ్వుకునేది నిజమా కాదా, అవునా కాదా అనేటువంటి విషయాలు ఏమి కాకుండా ముఖ్యంగా ముస్లిం సొసైటీకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అయోధ్య రామ మందిరం విషయానికి వస్తే అది కోర్టు తీర్పును మేము అంగీకరిస్తామని చెప్పేసి ముస్లింల సార్వత్రిక సంఘమైనటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటన చేసింది. కోర్టు ఏది చెప్తే అదే మాకు శిరోధార్యం అని చెప్పారు. ఇక కోర్టు అది హిందువుల పక్షంలో తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని తిరగదోడకుండా మనం దాన్ని అంగీకరించాలి ఒకటి. తర్వాత రామ మందిరం అనేది వాళ్ళు చట్టబద్ధంగా అంటే కోర్టు తీర్పును అనుసరించి నిర్మించుకున్నారు కాబట్టి రామ మందిర చట్టబద్ధతను అంగీకరించాలి అనేది ఒకటి. తర్వాత రామ మందిరం నిర్మాణం విషయంలో ముస్లింలు హర్షం వ్యక్తం చేసి మన హిందూ సోదరులకు శుభాభినందనలు కూడా తెలియజేయాలి. ఎందుకు అంటే ఆ రామ మందిరం కేవలం శ్రీరాముడి సంప్రదాయక పూజల వరకే పరిమితం చేయకుండా దానిని శ్రీరాముడి ఆదర్శాలను ప్రపంచంతటికి అందించేటువంటి ఒక దిక్సూచిగా అది అయోధ్య రామ మందిరం అవ్వాలి అనేది మనం ఆకాంక్షించాలి. ఆ విధంగా మనం చెప్పాలి అనేది మేము ముస్లింలకు తెలియజేస్తున్నాం అన్నమాట. ఇది రామ మందిరం అయోధ్య విషయంలో నాకు సాగినటువంటి జర్నీ ఇది. ఓకే, ఈ బుక్ని పొందుపరచడానికి మీకు ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు? యాక్చువల్గా అది దాన్ని బుక్ అనే కంటేను ఒక వ్యాసం అని చెప్పాలమ్మా. నేను చాలా సంక్షిప్తంగా రాశాను. అది జస్ట్ నేను ఒక 3 daysలో నేను ఆ విషయాలన్నీ కూడా నేను సమీకరించాను అంతే. ఓన్లీ 3 days టైం పట్టింది అని అంటున్నారు. అంతే, అది ఒక చిన్న వ్యాసం కాబట్టి. దీంతో పాటుగా మీ కలం పేరుతో రాసినటువంటి అయోధ్యకు సంబంధించి ఒక పొందుపరిచారు. దీంట్లో మీరు ఇంకా నేర్చుకున్నది ఏమైనా ఉందా, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనిషి జీవిత పర్యంతం అతడు 1000 సంవత్సరాలు జీవించినా కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఇంకా దీని మీద ఇంకా పరిశోధన సాగుతుంది. అల్టిమేట్ గోల్ నాది ఒకటేనండి. అదేంటంటే భారతదేశంలో అన్ని మత వర్గాల మధ్య, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య పరస్పరం సామాజికంగా అంటే రాజ్యాంగ పరంగా వారి మధ్య ఐక్యత కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఐక్యత రావాలి, ధార్మికంగా కూడా వాళ్ళ మధ్య ఐక్యత రావాలి అనేది నా అభిలాష, కోరిక, నా ఆరాటం, పోరాటం కూడా దీని మీద సాగుతుంది. ఎందుకంటే రిలీజియస్ రిలేషన్ అంటే ఏమని చెప్పాలి, స్పిరిచువల్ బాండ్ అనేది అది చాలా స్ట్రాంగ్ అది. కాబట్టి సోషల్లీ, కాన్స్టిట్యూషనల్లీ గానే కాకుండా స్పిరిచువల్లీ కూడా హిందూ ముస్లింల మధ్య బాండ్ క్రియేట్ అవ్వాలి అన్న కోణంలో నేను ఎక్కువగా పనిచేస్తున్నాను. దానికి సంబంధించి నేను మన వైదిక సాహిత్యాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను. అలాగే ఖురాన్, హదీస్ స్టడీ కూడా డీప్గా చేస్తున్నాను. దీని మీద కొన్ని ఇంకా వేరే రచనలు కూడా చాలా ఉన్నాయి నావి. ఇక ఫైనల్గా సార్ మిమ్మల్ని అడగదలుచుకుంది, భారతీయ సమాజానికి చెప్పాల్సి వస్తే ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ధర్మము అనేది ఒకటి ఉంది, అది అందరికీ కామన్గా ఉంటుంది. ధర్మం అనేది వేరువేరుగా ఉండదండి. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం అనేది ఉండదు. ధర్మము అంటే ఒకటే. అదేంటి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, హ్యూమన్ బిహేవియర్, పాజిటివ్ హ్యూమన్ బిహేవియర్ గురించి ధర్మం మాట్లాడుతుంది. దాన్ని ప్రాచీనంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ధర్మాన్ని పరిచయం చేసింది భారతదేశమే. అది కూడా వైదిక ధర్మం పేరిటే పరిచయం చేయడం జరిగింది. వైదిక ధర్మము, వేదము అంటే జ్ఞానము, అంటే జ్ఞానయుక్తమైన జీవన విధానము అని అర్థం వస్తుంది. ఇది ఒకటి. ఆ తరువాత అది ఇక్కడ నుండి మానవులు అంటే ఇస్లాం చెప్పేది కూడా ఏంటంటే మానవ ఉనికి భారతదేశం నుండి మొదలైంది. మొట్టమొదటి మానవుడు అతని శివపార్వతులు అని చెప్పేసి మనం పార్వతీ శంకరులు అని చెప్పేసి చెప్తాం. మనం ఆదం హవ్వ అని చెప్తారు మన క్రైస్తవులు, యాడమ్ అండ్ ఈవ్.
అలాగే ముస్లింలు ఆదం హవ్వ అంటారు. అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వాళ్ళు ఒకటే. అది ఎక్కడ ఇండియాలోనే వాళ్ళు వచ్చారు అనేది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మానవులందరికీ మాతృదేశం ఏది అంటే భారతదేశం అని చెప్పాలి. రెండు మాతృదేశాలు వాళ్ళకి. అంటే ముందు భారతీయుడు అని చెప్పాలి, తర్వాత అమెరికా చెప్పాలి, భారతీయుడు చెప్పాలి, ఆస్ట్రేలియా చెప్పాలి, భారతీయుడు చెప్పాలి, ఆఫ్రికా చెప్పాలి. ఎందుకంటే మొదటి జంట ఇక్కడ నుంచే వెళ్ళారు కాబట్టి మైగ్రేషన్ జరిగింది ఇక్కడ నుంచి. ఈ విధంగా వైదిక ధర్మం ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అయితే అది ఎప్పుడెప్పుడు మరుగు పడిపోయిందో, అది ఎప్పుడైతే కలుషితమైందో దాన్ని పునరుద్ధరించడానికి ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అనేటువంటి శ్లోకంలో మనం ఇందులో భగవద్గీతలో చూస్తాము. దాని ప్రకారంగా ధర్మాన్ని పునరుద్ధరించడానికి, అంటే ఏ ధర్మాన్ని కొత్త ధర్మం ఇవ్వడానికి కాదు, పాత ధర్మాన్ని పునరుద్ధరించడానికి అనేక సార్లు పరమాత్మ అవతరణ జరిగింది. ఈ అవతరణ అన్ని దేశాల్లో జరిగింది. ఆ విధంగా అందినవే ఈ తోరా గ్రంథము యూదుల దగ్గర ఉన్నది, అలాగే క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి ఇంజీల్ గ్రంథము అంటే న్యూ టెస్టిమెంట్, అలాగే ముస్లిం దగ్గర ఉన్న ఖురాన్. కాబట్టి అన్ని గ్రంథాలు కూడా వైదిక ధర్మం గురించి మాట్లాడుతున్నాయి. వైదిక ధర్మానికి మించిన ధర్మం గురించి ఏది మాట్లాడటం లేదు. కాబట్టి ధర్మం ఒకటే. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ ధర్మం నుండి మతాలు ఉద్భవించాయి. అంటే అదే ఒక ధర్మాన్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వల్ల అనేక మతాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఏంటంటే అందరు కూడా, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, మీరు మతాధారంగా ఒకటవడానికి ప్రయత్నం చేస్తే అయ్యే పని కాదు. మతాలకు అతీతంగా మీరు ధర్మం ఆధారంగా ఏకమవడం కోసం ప్రయత్నం చేయాలి. ధర్మంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు మూడే. ఒకటి, సృష్టికర్త అయిన దేవుడు ఒకడే, మానవులంతా ఒకే జంట సంతానం. మూడోది, మానవ సేవయే మాధవ సేవ. సృష్టికర్త ప్రేమను మనుషుల సేవ ద్వారా మనం పొందగలము. దీనికి మన మహనీయులే ఆదర్శం. అందులో శ్రీరామచంద్రుడు ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం. ఒకటి, దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉండాలి, తోటి మానవులతో ఎలా సంబంధం కలిగి ఉండాలి అన్నదానికి ఒక నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత వచ్చిన అనేక మంది ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా ఆదర్శమే. అది అబ్రహాం కావచ్చు, మోజెస్ కావచ్చు, జీసస్ కావచ్చు, ప్రాఫెట్ మొహమ్మద్ కావచ్చు. ఈ విధంగా కాబట్టి అందరి దేవుడు ఒక్కడే, అందరి ధర్మం ఒకటే, అందరి మహనీయులు సమానంగా చూడాలి, అందరి గ్రంథాలని మనం గౌరవించాలి. ఈ విధంగా మత సామరస్యాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని మనం సమైక్యపరచాలి, అభివృద్ధి పరచాలి. ఇదే లక్ష్యంగా భరతమాతను ప్రపంచానికి ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్దాలి. ఈ లక్ష్యంగా పనిచేయాలనేదే నేను మన హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ, భారతీయులందరికీ ఇచ్చేటువంటి మెసేజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు జూమ్ లైవ్లో అందుబాటులోకి వచ్చి మీరు రాసినటువంటి పుస్తకాన్ని గురించి, అయోధ్యకు సంబంధించి ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రేపు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న శ్రీరాముడిపై అయితే ఒక్కొక్కరుగా ఒక్కొక్క రకంగా తమ భక్తులను చాటుతూ ఉన్నారు. ఇది ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.